హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది ఏంటన్నది ఒకసారి సింపుల్గా మాట్లాడుకుందాం. మార్నింగ్ మార్కెట్ అనాలిసిస్ నేను చేశాను. మార్కెట్ పిఈ సైడ్ అయితే వన్ సైడ్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పి నేను చెప్పాను. మార్కెట్ క్రూషియల్ పాయింట్ దగ్గర ఉంది మార్కెట్. దాన్ని ఎప్పుడైతే మనకి 22,719.30 బ్రేక్ అయితే మనం ఇంకా డైరెక్ట్గా పిఈ సింగిల్ డైరెక్షన్లో మీరు కొనేసి వదిలేయచ్చు అని చెప్పాను. ఓకేనండి, సింగిల్ డైరెక్షన్లో. లేదు మార్కెట్ రివర్స్ అయితే మళ్ళీ నిన్న మార్కెట్ ఎక్కడైతే వెళ్ళిందో అక్కడికి మళ్ళీ వెళ్తుంది అని చెప్పా. ఎక్కడి వరకు అండి? 22,956 దాకా వెళ్తుంది అని చెప్పా. అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది మనకు ఒక ఐడియా ఉందన్నమాట. మార్కెట్ ఆ డైరెక్షన్ ఐడియా బట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. మార్కెట్ ఎటు వెళ్తుందో మనకు తెలిసినప్పుడు క్లియర్గా మన ఎంట్రీస్ అనేవి ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్ మన డైరెక్షన్ మనం కిందకి అయితే మనం ప్రిపేర్గా ఉన్నాం, పైకి వెళ్ళినా మనం ప్రిపేర్గా ఉన్నాం. పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలుసు, కిందకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలుసు. ఓకేనండి, క్లియర్గా మనకు తెలిసినప్పుడు ట్రేడ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. భయం లేకుండా ట్రేడ్ అనేది మనం అటెంప్ట్ చేస్తాం. మనం ట్రేడ్స్ ఎలా అటెంప్ట్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది అని మనం అనుకున్నప్పుడు మార్కెట్ రివర్స్ అయింది, మళ్ళీ సపోర్ట్కి వచ్చింది. చూడండి, ఇదిగోండి, ఈ సపోర్ట్కి వచ్చింది. ఫస్ట్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది, తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయినప్పుడు మనకి మార్కెట్ ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి రివర్సల్ అవుతున్నప్పుడు మనం మళ్ళీ సిఈ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ దాకా మళ్ళీ మార్కెట్ 2 సార్లు పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కిందకి వచ్చి ఈసారి దీని లైన్ పైన ఉన్న లైన్ని సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ మనకు తెలుసు ఎక్కడి వరకు వెళ్తుంది. అప్పుడు నేను ఈ ట్రేడ్ ప్లాన్ చేసి మీకు నేను వీడియో పోస్ట్ చేశాను. ఓకేనండి, ఈజీగా 80 పాయింట్లు మనం క్యాప్చర్ చేసాం ఇందులో. అంటే ట్రేడ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ట్రేడ్ అంటే మనం ఇదే డైరెక్షన్లో ఉన్నాం, కరెక్ట్గా సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మన ఎంట్రీ తీసుకున్నాం. మన టార్గెట్ అంటే మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నామో మనకు తెలుస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మంచి పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ట్రావెల్లో మనం 80 పాయింట్లు అనేది క్యాప్చర్ చేసాం. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ మనకి చూడండి, ఇక్కడ సస్టైన్ మళ్ళీ వెళ్తున్నప్పుడు వన్స్ 2 సార్లు సపోర్ట్ తీసుకొని ఈ ప్రైస్ పైన ఈ లైన్స్ పైన మార్కెట్ మళ్ళీ మనకి వెళ్ళింది. ఎక్కడి వరకు? పైన మన టార్గెట్ ఉంది ఎక్కడి వరకు. ఇందులో 100 పాయింట్లు క్యాప్చర్ చేయడం జరిగింది. అది కూడా మీకు షార్ట్లో నేను పోస్ట్ చేశాను అనమాట. ఇక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ తర్వాత చూడండి, మళ్ళీ లైన్ పని సస్టైన్ అయ్యి మళ్ళీ ట్రేడ్. అంటే మార్కెట్ ఈ డైరెక్షన్లో ప్రతి సపోర్ట్ దగ్గర మనం ఎంట్రీ అవుతాం. మార్కెట్ చూడండి, ప్రతి ప్రైస్ దగ్గర ఫస్ట్ ఈ ప్రైస్ దగ్గర నుంచి మన క్రూషియల్ పాయింట్ కాడి నుంచి రివర్స్ అయింది. తర్వాత మన ఎల్ జోన్ అని ఉంటుంది, దీని కింద బ్రేక్ అయితే పీఈసీ అనకుండా ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది అప్పుడు. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ వరకు టార్గెట్ ఎక్కడ తీసుకుంది. తర్వాత మన ఈ ఎల్లో కలర్ ప్రైస్ దగ్గర సపోర్ట్. అంటే ప్రతిసారి మార్కెట్ లోవర్ లోస్ లోవర్ హైస్ అంటారు కదా, అదనమాట. ఇలా వేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయితే దీనిపై టార్గెట్. ఇలా ప్రతిదీ ఒక క్లారిటీ, మార్కెట్ ఎటు వెళ్తుంది డైరెక్షను. ఇప్పుడు మనకి లాంగ్ వ్యూ ఏముంది మీకు చెప్పాను, 23,343 వరకు వెళ్తుంది మార్కెట్ డైరెక్షన్ అని వీక్లీ లెవెల్స్లో చెప్పాను. ఇప్పుడు అది మనకి 22,950 బ్రేక్ అయిపోతే నెక్స్ట్ టార్గెట్ 23,343 300 పాయింట్లు పైకి ఉంది. ఓకేనండి, అంటే ఒక వ్యూ మార్కెట్ ఇటు డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్స్లో డైలీ టార్గెట్స్ ఎక్కడ, మన ఎంట్రీస్ ఎక్కడ, మన టార్గెట్స్ ఎక్కడ, ఇలా చూసుకొని ఒక లాట్తో కూడా మనం మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేసుకొని మనం ట్రేడ్స్ చేస్తాం. మార్కెట్ డైరెక్షన్ దేవుడు కూడా చెప్పలేడని మన మేధావులు చెప్తారు, స్టాక్ మార్కెట్ ట్రైనర్స్. అదంతా కాదండి, క్లియర్గా మన కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు కాదు, మీ కళ్ళ ముందు ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మీ కళ్ళ ముందు మార్కెట్ అనేది ఉంటుంది. మీ ఎంట్రీస్ అనేది కరెక్ట్గా ఉంటాయి. 1:2 ఏమి పని అవ్వండి మార్కెట్లో. అవన్నీ మాట్లాడుకుంటాకే, పేపర్ల మీద రాసుకుంటాకే పని చేస్తుంది. ప్రాక్టికల్గా అవి పని చెయ్యవు.
ఎందుకంటే మీరు 100% పాటిస్తారు. ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు కరెక్ట్గా 1:2లో ఎగ్జిట్ అయిపోతారు కదా. 1:5 10 వెళ్తుంది, వదిలేస్తారు. 1:2 అని రిస్క్ మేనేజ్మెంట్ పాటిస్తారు, మంచిది. కానీ లాస్ వచ్చినప్పుడు మటుకి మీరు అది పాటించలేరు. 1:2 కాదు, 1:10 వెళ్ళిపోయినా చూస్తూ ఉంటారు దాన్ని. మార్కెట్ ఇంకా మళ్ళీ నా ఏ పోతుందేమో, అప్పుడు ఎగ్జిట్ అవుదాం. కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు మటుకు అలా ఉండరు, ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనండి. దీనివల్ల లాస్ అయిపోతారు. మనం మంచి ట్రేడ్ పెట్టుకొని ఏదో 10 పాయింట్లు 20 పాయింట్లు తీసుకుంటే మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ జీవితాంతం చేసినా సక్సెస్ అవ్వలేమని. రోజులు గడిచిపోవడం తప్పితే మీరు ఎమోషనల్గా మీరు దెబ్బతినడం తప్పితే స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవ్వలేదు. మనం ట్రేడ్ తీసుకున్నామంటే ఈజీగా 50 పాయింట్లు 70 పాయింట్లు ఇలా తీసుకోగలగాలి. మార్కెట్ ఎంత వాలటాలిటీగా ఉన్నప్పటికీ కూడా మన ట్రేడ్స్ చూడండి, మార్కెట్ ఎంత వాలటాలిటీగా ఉందో. ఇంత వాలటాలిటీలో కూడా మనం మంచి ట్రేడ్స్ అనేవి మనకి దొరికినాయి. ఎందుకంటే డైరెక్షన్ తెలిసింది మనకి. మార్కెట్ వాలటాలిటీగా ఉన్న డైరెక్షన్ అనేది తెలిసింది. సపోర్ట్లు తీసుకుని వెళ్తున్నప్పుడు మనం ఎంట్రీస్, టార్గెట్లు మనకు తెలుసు. మీకు అదే నేను చూపించాను. మన రివర్సల్ ఇండికేటర్ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది దాన్ని మీకు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్రాస్ అయ్యే ఉంది. మళ్ళీ మనకి ఇది క్రాస్ ఓవర్ అయ్యే వరకు మన టార్గెట్ ఇండెక్స్లో చూడండి వచ్చిందా పైకి. ఓకేనండి. మార్కెట్ ఇక్కడ వాలటాలిటీగా ఉంది. ఇందులో మనం మీకు అందుకే నేను ఆప్షన్ చూపించాను. ఆప్షన్లో మనకి ఎంట్రీ వచ్చినప్పుడు ఆప్షన్లో మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను మార్నింగ్ మీకు వీడియో పెట్టిన ట్రేడ్ ఇది. ఇదిగోండి 80 పాయింట్లు 78 పాయింట్లు 80 పాయింట్లు వెళ్ళింది, 80 పాయింట్లు ఇది ఈ ట్రేడ్ మనకి మన రివర్సల్ ఇండికేటర్లో చూడండి. కరెక్ట్గా మార్కెట్ మనకి ఇది కిందకి వెళ్ళి మార్కెట్ క్రాస్ అవుతున్నప్పుడు మన ఎంట్రీ. ఓకేనండి. ఇక్కడ మనకి సిగ్నల్ ఇస్తే మనం ఇక్కడ మారినప్పుడు మన ఎంట్రీ అవుతాం. ఇది ఎప్పుడైతే ఇలా క్రాస్ అయిందో మనం ప్రిపేర్ అయ్యాం, ఇక్కడ బై సిగ్నల్ వచ్చేసింది. ఇది ఎప్పుడైతే మారిందో మన ఎంట్రీ, మన స్టాప్ లాస్. టార్గెట్ మనకి ఇండెక్స్లో మనకి అక్కడ వరకు వెళ్తుందని మనకి ఎల్లో లైన్ వరకు వెళ్తుంది కాబట్టి ఆప్షన్లో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈజీగా టార్గెట్ టచ్ చేసింది. అంటే మీకు ఒక ప్రైజ్ ఎంతసేపు వెయిట్ చేసాం ఈ ట్రేడ్లో? ఇంచుమించు అరగంట పైన వెయిట్ చేసాం. ఎందుకని 1 మినిట్ టైం ఫ్రేమ్లో అరగంట పాటు వెయిట్ చేసాం. ఎందుకు వెయిట్ చేయగలిగామంటే మనం ఫియర్ లేకుండా మన టార్గెట్ మనకు తెలుసు కాబట్టి. ఎగ్జాక్ట్గా టార్గెట్ చూడండి ఎలా టచ్ చేసిందో. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది? మళ్ళీ కిందకు వచ్చింది ఈ లైన్. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఇది పిక్ వెళ్ళిందా లేదా? పిక్ వెళ్ళిన తర్వాత ఏమైందో మళ్ళీ రివర్స్ అయింది. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చింది మనకి ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఎంట్రీ, మన స్టాప్ లాస్. మన టార్గెట్ ఈసారి ఆల్రెడీ ఈ టార్గెట్ టచ్ చేసింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇదే. దీనికి పెట్టుకున్నాం 100 పాయింట్లు, 109 100 పాయింట్లు అనుకోండి ఈ ట్రేడ్లో. ఓకేనండి. మళ్ళీ లాస్ట్ టైం మనకి చూడండి, ఈ గ్రీన్ లైన్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చి క్రాస్ అయినప్పుడు మళ్ళీ మనం ఎంట్రీ. మళ్ళీ ఇది క్రాస్ అయినప్పుడు మన ఎగ్జిట్. అంటే మీ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, మీ ఎగ్జిట్ ఇక్కడ ఉంటుంది. అంటే మార్కెట్లో మీరు ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేస్తారో చూడండి, ఎన్ని ట్రేడ్స్. మనకు 3 ట్రేడ్స్ వచ్చినాయి. మార్కెట్ అంత వాలటాలిటీగా ఉన్నప్పటికీ కూడా 3 ట్రేడ్స్. 2 ట్రేడ్లు 70 నుంచి 80 పాయింట్లు, ఒక ట్రేడ్ 100 పాయింట్లు. అంటే మార్కెట్ ఎంత వాలటాలిటీగా ఉన్నప్పుడు కూడా మనం మంచి ట్రేడ్స్ అనేవి, ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి మనం గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రివర్సల్ ఇండికేటర్ ప్లస్ మనకి బై సిగ్నల్స్ ప్లస్ మీ స్టాప్ లాస్, మీ టార్గెట్, ప్రతిదీ మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి, మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి క్లియర్గా మనం ట్రేడ్స్ అనేవి 100% చేయడానికి, మంచి ట్రేడ్స్ తీసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. మార్కెట్ మార్నింగే నేను చెప్పా, మార్కెట్ సిఈ డైరెక్షన్లో అక్కడ వరకు వెళ్తుంది అని మనకు ఒక ఐడియా ఉంది. పిఈ వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో ఐడియా ఉంది. పిఈ వెళ్తే మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలో మనకు ఒక ఐడియా ఉంది. సిఈ వెళ్తే మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలో మనకు ఐడియా ఉంది. మార్కెట్ మనకు ఒక ఐడియా ఉంది, ఒక ప్రైజ్ వరకు వెళ్తుందని. ఈ లోపు మార్కెట్ కిందకు వచ్చి పైకి వెళ్ళినా మనం భయపడము. ఆ కిందకు వచ్చేదాకా వెయిట్ చేస్తూ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం.
ఓకేనండి. అది మీరు ప్రాక్టీస్ చేసుకోగలగాలి ప్రతిరోజు కూడా. ఒకటే సబ్జెక్టు మీ కళ్ళ ముందు రోజు అదే జరుగుతూ ఉంటుంది. ఇది వాల్యుబుల్ సబ్జెక్ట్. మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో దేవుడు కూడా చెప్పలేడు. మార్కెట్లో ఏం జరుగుతుందో దేవుడు కూడా చెప్పలేడు. మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ చూసుకొని ఆ క్యాండిల్ చూసుకొని ఎంట్రీ పెట్టు 15 పాయింట్లు 20 పాయింట్లు తీసుకొని బయటకు వచ్చేయండి అంటే అది అసలు జరగని పని. స్టాక్ మార్కెట్లో అందరూ నష్టపోవడానికి ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ ఉండాలి. స్టాక్ మార్కెట్ని దేని బేస్ చేసుకుని నడుస్తుందని తెలియాలి. పిచ్చి పిచ్చికి సబ్జెక్టులు పిచ్చి పిచ్చి కోర్సులు నేర్చుకోవద్దండి. అవి దేనికి పని చేయవు. క్యాండిల్స్ చరిత్ర తెలుసుకొని ఏం చేస్తారు మీరు? అవన్నీ కాదు. మనకి ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి మార్కెట్ ట్రావెల్ చేస్తుంది, మార్కెట్ ఎక్కడ ఆగుద్ది అని క్లియర్గా ప్రతి ప్రైజ్ కూడా మనకి వాలటాలిటీలో ఉన్నప్పుడు చూడండి. మార్కెట్ ఫస్ట్ ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అయింది, రెండోసారి ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అయింది, మూడోసారి ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అయింది, నాలుగోసారి వీటి దగ్గర రివర్స్ అయింది. ఇది రివర్స్. మార్కెట్ ఈ ప్రైస్కి వెళ్ళి రివర్స్ అయింది, రెండోసారి వెళ్ళింది, వెళ్ళకపోయింది, సపోర్ట్కి వచ్చింది. అంటే మార్కెట్ దీన్ని బ్రేక్ చేయడానికి దీనికి ప్రెజర్ కావాలి, దానికోసం కిందకు వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మన ట్రేడ్ ఇక్కడ వరకు తీసుకుంటాం రిస్క్ లేకుండా. ఇది ఎప్పుడైతే టచ్ చేసిందో మనకి ఇక్కడ మనం టార్గెట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ చూడండి, మళ్ళీ తీసుకుంది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈసారి బ్రేక్ చేసి పై టార్గెట్ టచ్ చేసింది. ఈసారి మళ్ళీ సపోర్ట్ చేసి మళ్ళీ దాని పై టార్గెట్కి వెళ్తుంది. ఇలా ఎక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది. మనం ఎంట్రీ పెట్టుకుంటే మన స్టాప్ లాస్ వెళ్దా అంటే మనకి రివర్సల్. మనం మార్కెట్లో ఎప్పుడు నష్టపోతామంటే మార్కెట్కి డైరెక్షన్కి విరుద్ధంగా ట్రేడ్ చేసి ఆ ట్రేడ్లో మన స్టాప్ లాస్ తీసుకోకుండా మళ్ళీ దానికి లాట్లు యాడ్ చేసుకుని ఎమోషన్స్ అయిపోతా కింద మీద పడిపోతా ఒకసారి లాస్ పోయామని ఇంక ఎమోషన్ అయిపోయి రివెంజ్ ట్రేడ్స్ చేస్తే నష్టపోతుంటారు మార్కెట్లో. కానీ మార్కెట్లో కూల్గా మన కళ్ళ ముందు ఒక టార్గెట్ ఉంది, మార్కెట్ అటు వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. ఓకే, డైరెక్షన్ తెలుసు మనకి. ఇది ఎప్పుడు తక్కువలో దొరుకుద్ది అని చూసుకోవాలి. కరెక్ట్గా సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మనం ఎంట్రీ పెట్టుకొని ప్రాఫిట్ అనేది టార్గెట్లు అనేవి తీసుకురావాలి. ఎలాంటప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు ఎందుకు నష్టపోతారు? వన్స్ మీరు ఒక 70 పాయింట్లు 50 పాయింట్లు తీశారు, మళ్ళీ రెండో ట్రేడ్ అటెంప్ట్ చేసి ఫస్ట్ ప్రాఫిటబుల్గా ఉంటారండి, మార్కెట్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ లాస్లో ఉంటారు. 100%లో 90% జరిగేది ఇదే. ఓవర్ ట్రేడ్ చేయొద్దు, ఒక ట్రేడ్ తీసుకొని బయటకు వచ్చేయండి. మార్కెట్ డబ్బులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాలి. ప్రతిరోజు మూమెంట్ ఉండదు. మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడే మనం డబ్బులు తీసుకోగలగాలి. ఫస్ట్ ట్రేడ్లో 70 పాయింట్లు తీసాం, రెండో ట్రేడ్లో అందులో 15 పాయింట్లో మనం రిస్క్ చేసి మళ్ళీ స్టాప్ లాస్ పెడతాం. ఓకేనండి. మళ్ళీ ప్రాఫిట్ అంటే కరెక్ట్ ఎంట్రీలు తీసుకు ఇచ్చినప్పుడు నువ్వు 2 చేయి 3 ట్రేడ్లు ఇవాళ 3 ట్రేడ్లు మనవి. ప్రతి ట్రేడ్ సపోర్ట్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు తీసుకుంటున్నాం, టార్గెట్ తీసుకుంటున్నాం, బయటకు వచ్చేస్తున్నాం. కరెక్ట్గా మనకి ఇది చూపిస్తున్నాను చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను ఆప్షన్. ఇదిగోండి, ఇది కిందకు వచ్చింది, ఇక్కడ క్రాస్ అయిందండి. ఇది మళ్ళీ పీక్కి వెళ్ళే వరకు మనం ఉంటాం, లేదా మళ్ళీ ఇక్కడ క్రాస్ అయ్యే వరకు. ఈ క్రాస్ అయ్యే లోపు ఇక్కడ టార్గెట్ టచ్ చేసింది. ఓకేనా? అక్కడ ఏమైంది, సపోర్ట్ తీసుకుని వెళ్తుంది, ఎల్లో లైన్ సపోర్ట్ తీసుకెళ్తున్నప్పుడు మనం ఎంట్రీ పెట్టాం, పైకి వెళ్ళింది, టార్గెట్ టచ్ చేసింది, మనం ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ రివర్స్ అయిపోతుందని చెప్పాం. ఇక్కడ మనం తీసుకున్నాం 70 పాయింట్లు 80 పాయింట్లు తీసుకున్నాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ మనకి ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ట్రేడ్ ఇది, ఇందులో 80 పాయింట్లు, ఇందులో 80 పాయింట్లు వచ్చింది, తీసుకున్నాం. తర్వాత ట్రేడ్ ఇది 100 పాయింట్లు. మళ్ళీ ఇక్కడ మనం ఎన్ని పాయింట్లు, ఒక 20 పాయింట్లు రిస్క్ చేస్తాం. ఇక్కడ 25 పాయింట్లు పెట్టాను అసలు నేను, అది రిస్క్ చేస్తాం, వచ్చిన డబ్బుల్లోనే కదా. 80 పాయింట్లు ఒక 25 పాయింట్లు పోతే నష్టం ఏంటి? కానీ మనం డైరెక్షన్ కరెక్ట్గా ఉంది. మళ్ళీ పీక్కి వెళ్ళింది, ఎక్కడ పట్టుకుంటున్నాం, లోలో, మళ్ళీ పీక్లో ఎక్కడి వరకు ప్రైజ్ ఇది క్రాస్ అయింది చూడండి, ఇక్కడ కనబడుతుందా కింద మన రివర్సల్ ఇండికేటర్ క్రాస్ అయింది. క్రాస్ అయ్యేసరికి ఇదే లాస్ట్ టార్గెట్, అయిపోయింది ట్రేడ్, ఎగ్జిట్. అంటే మీరు ఇక్కడ లోలో ఎంట్రీ అవుతున్నారు, ఇక్కడ ఈ పీక్లో ఎగ్జిట్ అవుతున్నారు. 2 సార్లు జరిగింది. మూడోసారి చూడండి, మళ్ళీ కింద గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ 2 సార్లు బాటం తీసుకొని వచ్చింది, ఎంట్రీ. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేసరికి చూడండి ఎక్కడ అయ్యారు మీరు, కనబడిందా? ఇది క్రాస్ అయ్యేసరికి మీరు పీక్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీరు ఎగ్జిట్. మీ ఎంట్రీ ఎక్కడ, ఇక్కడ ఉందండి మీ ఎంట్రీ.
అంటే సిగ్నల్ కంటే ముందే ప్రిపేర్ అయిపోయారు ఈ ప్రైస్ దగ్గర, ఈ ప్రైస్ పై నుంచి నెక్స్ట్ టార్గెట్ ఇది, దీనికంటే పైకి మూవ్ అయింది. మీరు ఇక్కడ వెయిట్ చేయొచ్చు ఇది క్రాస్ అయ్యే వరకు. అంటే మీరు లోలో పట్టుకుంటున్నారు, పీక్లో ఎగ్జిట్ అవుతున్నారు ప్రతిసారి. అంటే డైరెక్షన్ మీకు సిఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సిఈ ఆప్షన్లో మనకి ఎప్పుడైతే లోలో దొరుకుతుందో, సపోర్ట్ దగ్గర దొరుకుతుందో, మనం ఎంట్రీకి సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఇండెక్స్లో మనం 5 మినిట్స్లో చూసుకొని ఇలా ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఉంది కాబట్టి మీకు క్లియర్గా ఉండడం కోసం, అర్థం అవడం కోసం 1 మినిట్లో పెట్టి 1 మినిట్లో ట్రేడ్స్ చేసాం మనం వాళ్ళు. ఓకేనండి, మీకు క్లియర్గా చూపిస్తున్నా. మార్కెట్లో ప్రతిరోజు కూడా మార్కెట్ ఏం జరుగుతుందని ఒక డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలో మనకు తెలిసినప్పుడు, మార్కెట్ ఎక్కడ వెళ్తుందో మనకు తెలిసినప్పుడు, మన కూల్గా మన ట్రేడ్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్గా లోలో ఎంట్రీ అవుతాం, పీక్లో ఎగ్జిట్ అవుతాం. మార్కెట్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో అక్కడే తీసుకుంటాం. అందులో కూడా మనం ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి మంచి ప్రాబబిలిటీ ఉన్న సబ్జెక్టు ప్లస్ ఇండికేటర్. ఓకేనండి, నేను ఈ ఇండికేటర్స్లో మీకు ఎన్ని రకాల టూల్స్ వాడానో నేను చూపిస్తాను. ఈ లైన్స్ అనేవి ఈ ప్రైస్ బేస్ చేసుకుని మనకు మెయిన్ మార్కెట్ నడుస్తుంది. ఇది నా ఓన్ ఇండికేటర్స్ అండి, ఓన్ ఇండికేటర్. దీంట్లో ఈ ప్రైజెస్ ప్లస్ మార్కెట్ ఈ ట్రెండ్ చూపించే లైను ప్లస్ ఈ 2 లైన్స్ ప్లస్ బై సిగ్నల్స్, ఇలా ప్రతిదీ క్లియర్గా ఉంటాయి. ఇందులో 5 రకాలు వాడానండి. మీరు ట్రేడింగ్ వ్యూలో 2-3 ఇండికేటర్లు, ఎందుకు పనికిరాని ఇండికేటర్లు వాడాలంటేనే మీరు నెలకు 6,000 రూపాయలు కట్టాలండి. ఓకేనండి, ఇదొకటి. ఇది టోటల్ సబ్జెక్ట్ని మీకు టోటల్గా ఇందులో ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్కటి కూడా దాని పని అది 100% పూర్తి చేసి మీకు సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అనేవి మీకు కళ్ళ ముందు చూపిస్తాయి. ఓకేనండి, బై అండ్ సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్ మీకు క్లియర్గా. చాలామంది ఏదో యూట్యూబ్లో చూసేసి ఏదో కామెంట్లు పెట్టండి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోండి, చూడండి, వాడండి, అప్పుడు మీకు తెలుస్తుంది బై సిగ్నల్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా, క్యాండిల్తో పాటు వస్తుందా లేదా, అసలు క్రూషియల్ పాయింట్ ఏంటి, అసలు టోటల్ సబ్జెక్ట్ అండి ఇది. ఏదో పనికి మళ్ళీ ఇండికేటర్ ఏదో ఒకటి ఇచ్చేసి బయట ఏదో ఆ ఇండికేటర్ కూడా ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్లకి పేర్లు మార్చి రంగులు మార్చి ఆ టైపు కాదండి. సబ్జెక్ట్ ఇది 100% వర్తబుల్ సబ్జెక్టు, ఎవరి దగ్గర లేని సబ్జెక్టు. ఎవరు కూడా మీకు పిన్ టు పిన్ అంత క్లియర్గా మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ ట్రావెల్ చేస్తుందో, ఎక్కడ ఆగుద్దో ఎవడో చెప్పలేడు, చూపించలేడు. ప్రతిరోజు పనిచేసేలాగా మీకు నిన్న చెప్పాను. నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు నా అనాలిసిస్ వీడియో ఉంటుంది. మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఎలా నడిచిందని వీడియో ఉంటుంది. ప్రతిరోజు కూడా నేను చెప్పే సబ్జెక్ట్ కానీ మార్కెట్ మార్నింగ్ చెప్పాను, మార్కెట్ డైరెక్షన్ ఎలాగా నిన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, గతంలో చెప్పాను. నా వీడియోస్ చూడండి, పాయింట్తో సహా ప్రైజ్ ఇండెక్స్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఆప్షన్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది ఏంటి అని. ఓకేనండి, నేను మొన్న చెప్పాను ఎక్కడ మార్కెట్ ఎప్పుడండి చూడండి, ఇది ఎప్పుడు అన్న 2వ తారీఖు ఏప్రిల్ 2వ తారీఖు మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి వెళ్దాం, పైకే వెళ్తుంది, పైకి మీరు ప్లాన్ చేసుకోండి అని ఆ రోజు ఆప్షన్ ప్రైస్ కూడా చెప్పానండి. ఆప్షన్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్ చెప్పాను, స్టాప్ లాస్ చెప్పాను. ఓకేనండి, అది ఎప్పుడు నా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ బై సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది, ఈ జోన్స్లో ఎంట్రీ అవ్వరు కదా. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ ప్రైస్ వస్తే అప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుని వెళ్తారు. ఎప్పుడు వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది. అది యూట్యూబ్లో ఎవరో చూసేసి ఫస్ట్ టైం స్టాప్ లాస్ కొట్టించింది అన్నది, రెండోసారి నేను తీసుకోలేదండి, రెండోసారి టార్గెట్ వెళ్ళిండి అని అంటున్నాడు. ఇంకేమనాలి నేను? నా సబ్జెక్టు తీసుకుని తెలుసుకున్న వాళ్ళు, ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు ఇది పైకి మారకుండా ఇక్కడ బై సిగ్నల్ ఇవ్వకుండా దాన్ని కన్సిడర్ చేయరు. ఎప్పుడైతే మనకి ఆ ప్రైజ్ మనకి బై సిగ్నల్ ఇక్కడ ఎప్పుడైతే మన సపోర్ట్ తీసుకుని వెళ్తుందో అప్పుడు దాని స్టాప్ లాస్ చూసుకొని అప్పుడు ఎంట్రీ అవుతారు. టార్గెట్ చూడండి ఎన్ని పాయింట్లు మూవ్ అయింది ఆ రోజు. వన్ సైడ్ ఆ రోజు చెప్పాను, తర్వాత రోజు చెప్పాను, ఇవాళ చెప్పాను, అంతకుముందు కూడా పాత వీడియోలు చూడండి. ప్రతిరోజు కూడా మార్కెట్ డైరెక్షన్ ఎటు వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందని
మనం చెప్పినట్టు మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఎవడో చెప్పలేదు. మీరు 100% సక్సెస్ అవ్వాలి, నాకు మంచి సబ్జెక్ట్ కావాలి స్టాక్ మార్కెట్లో అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా సబ్జెక్ట్ చూడండి. ఎవరికన్నా అసలు స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే, వాళ్ళు ట్రేడింగ్ చేసి నష్టపోయి ఉంటే, వాళ్ళు ఇప్పుడు వరకు చూసిన దానికి నేను చెప్పే తీరు, నేను చూపించేది, నేనేమి మీకు మూసి చెప్పట్లేదు, నా దగ్గర ఏదో సీక్రెట్ ఉందని, నా దెబ్బ మొహం వేసుకొని మీకు చెప్పట్లేదు. నేను ఎప్పుడు నా మొహం కూడా మీకు చూపించలేదు. నేను మార్కెట్ని చూపిస్తున్నాను, నా సబ్జెక్ట్నే చూపిస్తున్నాను. నేను నా సబ్జెక్ట్ యొక్క విలువ చూపిస్తున్నాను. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మార్కెట్ ముందే చెప్తున్నాను. ఈరోజు మార్కెట్లో ఏం జరగబోతుందని బయట చెప్పే అనాలిసిస్కి, నా అనాలిసిస్కి, నా వీడియోస్కి తేడా చూడండి. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నా దగ్గర విషయం ఉందని నమ్మితేనే, మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే అప్పుడు కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే, ఇండియా సబ్జెక్ట్ కోసం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.